హాయ్ వెల్కమ్ టు మ్యాజెస్టిక్ టాక్స్. సో అవెంజర్స్ డూమ్స్డే ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ ఫైనల్ ట్రైలర్లో మొత్తం ఫోకస్ చేస్తుంది 3 థింగ్స్ మీద. 1 వకాండన్స్, 2 తలాకన్స్, 3 ఫ్యాంటాస్టిక్ ఫోర్. సో ట్రైలర్ స్టార్టింగ్లో చూపిస్తారు షూరీ అండ్ ఎంబాకు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ చూసినట్టయితే షూరీ అలా నడుచుకుంటూ వెళ్తుంది, కానీ ఎదురుగా ఏమీ లేదు. సో అది ఆరా కోసం తీసుండాలి షాట్, లేదా అక్కడ ముందున్నది ఏదన్నా ఎరైజ్ చేసి ఉండాలి. మనకు తెలిసిందే కదా మార్వల్ గురించి. సో ఈ షాట్ అసలు సెన్సే చేయదు. అసలు తను ఎక్కడికి వెళ్తున్నదో ఆ ఇసుక దిబ్బల్లో. సో మార్వల్ వాళ్ళు ముందున్నది ఏదైనా కట్ చేసి ఉండాలి, ఏదైనా టీమ్, ఏదైనా స్ట్రక్చర్, లేదా ఏదైనా క్యాసిల్ అయి ఉంటుంది. లేదా షూరీ తాలూకన్స్ క్యాసిల్ వైపు వెళ్తుందేమో నమూర్ని కలవడానికి. 99% అక్కడ ఏదో అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే షూరీ తను ఎందుకు ఎడారిలో అలా నడుచుకుంటూ వెళ్తుంది. సో నా థియరీ ప్రకారం మేబీ అక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ షిప్, లేదా ఏదైనా టీమ్, ఏదైనా స్ట్రక్చర్, లేదా క్యాసిల్ అయి ఉండొచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే షూరీ సూట్ మీద ప్యాంథర్ బొమ్మ ఉంటుంది విత్ ఎ క్రౌన్. సో మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ బ్లూ లైన్స్తో సూట్ మీద అప్గ్రేడెడ్ వర్షన్తో లైన్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే తలోకన్ సూట్స్ మీద కూడా సేమ్ బ్లూ లైన్స్ చూడొచ్చు. సో ఇక్కడ పాసిబిలిటీ ఏమై ఉంటుందంటే తలోకన్స్ వకాండన్స్ కలిసి పనిచేస్తుండాలి, అండ్ తలోకన్స్ దగ్గర ఉన్న వైబ్రేనియం వకాండన్స్కి ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ సీన్లో చూసినట్టయితే మనం నమోరాని చూస్తాం. తను ల్యాండ్ మీద ఉంటుంది, తన వాళ్ళతో మాస్క్ వేసుకొని ఉంటుంది ఆక్సిజన్ కోసం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నమోరాస్ కలర్, ఈ తలోకన్స్ అనే వాళ్ళు వాటర్లో ఉంటే వాళ్ళ స్కిన్ కలర్ నార్మల్గా ఉంటుంది, అదే బయటకు వస్తే వాళ్ళు బ్లూ కలర్లో కనిపిస్తారు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందే నమోరాస్ కలర్. తన స్కిన్ కలర్ అనేది నార్మల్గా ఉంది కొంచెం. మేబీ వాళ్ళంతా సర్ఫేస్ మీద చాలా రోజుల నుంచి ఉంటున్నారు కాబట్టి అది అడాప్ట్ చేసుకొని మేబీ అక్కడ వెంటిలేట్ అయ్యుండి అక్కడ ఫేస్ కలర్ అలా ఉండొచ్చు. సో మిగతావి చూసుకుంటే నమోరా అన్ని వకాండా ఫర్ ఎవర్లో ఉన్నట్టే జ్యువెలరీ, డ్రెస్, మాస్క్ ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. సో ఆ స్కిన్ టోన్ ఒకటే చేంజ్ అయింది. సో సీన్ ముందుకు వెళ్తూ ఉంటే మనం తాలోకన్స్ రాజ్యం చూస్తాం. అందరూ సర్ఫేస్ మీద ఉంటారు, బట్ ఇది నార్మల్ సర్ఫేస్ కాదు, ఇది ఒక డెజర్ట్ టైప్ ఆఫ్ థింగ్లో ఉంటున్నారు. సో ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం షూరీ వాటర్లోకి వెళ్ళినప్పుడు నమోర్ ఇలా అంటాడు, వీఆర్ నాట్ మూవింగ్ అగైన్. సో హ్యూమన్స్ లేదా వేరే వాళ్ళు ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు ప్లేస్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో అక్కడ ఏదో జరిగి ఉండి సో వాళ్ళు సర్ఫేస్ మీదకి వచ్చి ఉండాలి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే వాళ్ళు వేరే కాడ కూడా చూసుకోవచ్చు, డెజర్టే ఎందుకు. సో వాళ్ళు వాటర్లో ఫాస్ట్ ఉంటారు, వాళ్ళకి అది అడాప్టబిలిటీ. సో డెజర్టే ఎందుకు ఇప్పుడు, డెజర్ట్ అనేది సెన్సే చేయదు అసలు. సో ఒక పాసిబిలిటీ ఏమై ఉంటుందంటే ఇన్కర్షన్స్ వల్ల వీళ్ళు షిఫ్ట్ అయి ఉండాలి. వాటర్ లేని చోట వాటర్ వచ్చి, వాటర్ ఉన్న చోట వాటర్ లేకుండా వెళ్ళి ఐస్ కరిగిపోయి ఇలా ఏదైనా జరుగుండాలి. సంథింగ్ లైక్ ఏ డిజాస్టర్. లేదా అదర్ పాసిబిలిటీ ఏంటంటే హ్యూమన్స్ ఫైండ్ చేయడం వల్ల షూరీ హెల్ప్ తీసుకొని వకాండాలను ఒక ఏరియాలో వాళ్ళ స్థావరాన్ని స్థాపించారు. ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి అది వాళ్ళ ప్లేసే, లేదా వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు నమోర్ని అబ్జర్వ్ చేస్తుంటే తన క్రౌన్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది వకాండా ఫర్ ఎవర్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు నమోర్ని చూసినట్టయితే సంథింగ్ ఏదో బ్యాడ్ జరుగుండాలి నమోర్కి, అందుకే అలా ఉన్నాడు. తనను చూసినట్టయితే తనకి పియర్సింగ్స్ ఏం లేవు, అండ్ తను ఒక జాకెట్ వేసుకొని ఉన్నాడు. సో ఆ జాకెట్ వేసుకోవడానికి 2 రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి వకాండా ఫర్ ఎవర్లో షూరీ తన వీపుని కాల్చేస్తుంది, సో దాని స్కార్స్ని దాచిపెట్టడానికి అయి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఇప్పుడు డెజర్ట్లో ఉంటున్నారు కాబట్టి తను మాయిశ్చర్ లూజ్ చేయకూడదని జాకెట్ వేసుకొని ఉండొచ్చు. సో నమోర్ ప్యాలెస్ నుంచి చూస్తే మనకు ఒక పిరమిడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. కొన్ని థియరీస్ చెప్తున్నాయి ఏంటంటే వీళ్ళు వేరే డిఫరెంట్ యూనివర్స్కి వెళ్ళి ఉండాలి, లేదా వాయిడ్లో ఉండాలి, బట్ నాకు అలా అనిపించట్లేదు. సో ఎందుకంటే నమోర్ని ఈ ఫైట్లో ఎలా అయినా ఇంక్లూడ్ చేయాలి, తనని ఎక్స్ప్లోర్ చేయాలి. సో అది సెన్సే చేయదు కాబట్టి వీళ్ళు ఎర్త్ మీదనే ఉండాలి ఏదో ప్లేస్లో. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నమోర్ స్పియర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వకాండా ఫర్ ఎవర్లో షూరీని పొడిచినప్పుడు షూరీ దాన్ని విరిచేస్తుంది. సో దాన్ని మాడిఫై చేసి లేదేదో కొత్తది తయారు చేసి వాడుతూ ఉండొచ్చు నమోర్. సో ఇక నెక్స్ట్ సీన్కి వెళ్తే మనం ఎంబాకుని చూస్తాం. ఎంబాకు తనని తాను కింగ్ అని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇది సెన్స్ చేస్తుంది, ఎందుకంటే వకాండా ఫర్ ఎవర్ ఎండింగ్లో మనం చూసినట్టయితే ఎంబాకు కింగ్ అవుతాడు అండ్ షూరీ బ్లాక్ పాంథర్ లాగా ఉండిపోతుంది. వీళ్ళిద్దరూ వెళ్ళి కలుస్తారు బెన్ గ్రిమ్స్ని, తని ఫెంటాస్టిక్ ఫోర్లో ఒక సభ్యుడు. సో దీని నెక్స్ట్ సీన్లో వీళ్ళు ముగ్గురు కలిసి వకాండన్ షిప్లో వెళ్తారు.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే షూరి వెనకాల సమ్ టైప్ ఆఫ్ లెగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. తను బెన్ గ్రిమ్స్ అయితే కాదు. తన వెనకాల ఉన్నది ఎవరో క్లియర్గా లేదు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. సో ఇక్కడ బెన్ గ్రిమ్స్ ఫ్రేమ్ చూసినట్టయితే తను ఒక్కడే ఉన్నట్టు ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే తన పక్కన అండ్ వెనకాల షాంగ్‌చి లేదా ఫెంటాస్టిక్ ఫోర్ లేదా న్యూ అవెంజర్స్ ఎవరో ఉండుండాలి. సో మార్వెల్ రివీల్ చేయకూడదని దాస్తూ ఉండొచ్చు. ఇంతకు ముందుకే రిలీజ్ అయిన పిక్చర్లో చూసినట్టయితే డూమ్స్డే కోసం షూటింగ్ కోసం ఒక భారీ ఎత్తున వెళ్ళారు వీళ్ళంతా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే షాంగ్‌చి ఉంటాడు, శామ్ విల్సన్ ఉంటాడు. సో మేబీ అదే సీన్ అయి ఉండొచ్చు. ముందే రివీల్ చేయకూడదని మార్వెల్ హైడ్ చేస్తూ ఉండాలి. సో మనం చూసినట్టయితే ప్రతి ట్రైలర్ ఎండింగ్లో మనం ఒక టైమర్ని చూస్తాం, అందులో ఒక గ్లిచ్ చూస్తాం. ఎవ్రీ ట్రైలర్లో గ్లిచ్ వచ్చినప్పుడు ఆ టైమర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే రుస్సో బ్రదర్స్ ట్రైలర్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు కింద క్యాప్షన్ ఒకటి పెట్టారు. వాట్ యూ హ్యావ్ బీన్ వాచింగ్ ఫర్ ద లాస్ట్ 4 weeks ఆర్ నాట్ టీజర్స్ ఆర్ ట్రైలర్స్, దే ఆర్ స్టోరీస్, దే ఆర్ క్లూస్, పే అటెన్షన్. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ ట్రైలర్స్ కాదు, అవి ఒక స్టోరీస్ అండ్ క్లూస్ అని మెన్షన్ చేశాడు. సో కొంచెం రీసెర్చ్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను అనుకుంటున్నా, జస్ట్ నాకు క్లారిటీ లేదు. సో ఆ టైమర్స్ అనేది అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఉన్న టైంని సూచిస్తున్నాయి. సో ఒకవేళ మనం ఆ టైంకి వెళ్ళి అవెంజర్స్ ఎండ్ గేమ్ చూస్తే అందులో టైం ట్రావెల్ని చూపిస్తుంది. సో ఈ టైమర్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం. సో ఆ పోస్ట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేయడం జరిగింది. సో నాకైతే ఇది కోఇన్సిడెన్స్ అనిపిస్తలేదు. సో వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది, సంథింగ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో ఇదే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ ట్రైలర్. సో మనం ఇంకా ఫైనల్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. సో ఇవి నా థియరీస్. మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.